ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. హ్యాట్స్ ఆఫ్ సార్, మీ స్టోరీ నాకు ఎంత నచ్చిందంటే కట్అవుట్ కాదు, మనసుకి కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుందిరా. కట్అవుట్ ఇంపార్టెంట్ కాదు, కంటెంట్ ఇంపార్టెంట్. పర్సనాలిటీ కాదు, పర్ఫార్మెన్స్ ఇంపార్టెంట్ అన్నట్టు సినిమాలో తెలిసింది. సింపుల్ స్టోరీ ఇరగా తీసిన నాకైతే మస్తు నచ్చిందన్న. మెయిన్గా మన ప్రతిభ యాక్టింగ్, లవ్ టుడే సినిమా తీసాం, డ్రైగాన్ ఇష్టం. ఈ సినిమాలో మాత్రం ప్రాణం పెట్టి సినిమా తీసినా అన్న. ప్రతిభన ఒకటే అన్న, గుంపులుగా వస్తే గ్రూపిజం అంటారు, నువ్వు సింగిల్గా వచ్చినా హిట్ కొట్టినా. చాలా చాలా బాగుందన్న. మెయిన్గా మాత్రం వాళ్ళిద్దరు ఎమోషనల్, హీరో హీరోయిన్ ఎమోషనల్. అసలు ఆ స్టోరీ చెప్పాను కానీ మీరు చూడండి, పక్కా ఏదో తెలుసుకొని పోతారు. ఎంటర్టైన్మెంట్ ఉంది, డ్యాన్స్కి డ్యాన్స్, ఆల్ మిక్స్ అన్న. ఫుల్ ప్యాక్ మూవీ అంటే డ్యూడ్ సినిమా. అన్నీ తెలుసుకొని లాస్ట్కు ఫ్యామిలీ ఎమోషనల్తో పక్కా పోతారు. సినిమా మాత్రం చాలా బాగుంది. నా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మా తెలుగులో ఇంత మంచి సినిమా, నేను చెత్త సినిమాలు ఇన్నెవరు చాలా సినిమాలు ఇష్టం, కానీ ఇలాంటి సింపుల్ అండ్ ఒక మంచి మెసేజ్ సినిమా ఎక్కడ చూడలే. మెయిన్గా మన ప్రతిభన అన్నా, నీకు మొన్న ఎవరు రిపోర్టర్ అన్నారు, నీకు కట్టోడు లేదు కానీ నీ సినిమాలో కంటెంట్ ఉంటుంది అన్న. లవ్ టుడే, డ్రైగాన్, ఇప్పుడు డ్యూడ్, బ్లాక్ బస్టర్ అన్న. చాలా చాలా బాగుందన్న. పక్కా లవర్సు అండ్ వాళ్ళ ఫ్యామిలీతో పోండి. అమ్మాయిలు మీరు ఎవరినొకరు ప్రేమించడుగా, ఒక్కసారి మీ అమ్మ నాన్నతో సినిమాకి వెళ్ళండి. ఒక మంచి మెసేజ్తో, లవ్ చేసి తప్పు చేస్తారా, అరేంజ్ మ్యారేజ్ చేసి తప్పు చేస్తారో సినిమా తెలుసుకొని పోతారు. ఒక మంచి మెసేజ్తో పోతారన్న. జై డ్రైగాన్, జై ప్రతిభన. సినిమా అయితే చాలా బాగుందన్న. డైలాగ్ డెలివరీ అని కామెడీ అయితే ఇరగా తీశాడు సినిమా. అదే రొటీన్ స్టోరీ అయితే కాదు, ఇది కొత్తగా చాలా బాగా ఆలోచించాడు. అసలు జనరల్గా ఈ స్టోరీ మీద అసలు ఇప్పటివరకు సినిమాలు అయితే తెలియదు ఎవరు, కొత్తగా బాగా ఆలోచించాడు. స్లో నరేషన్ అన్నట్టు అలా ఏం లేదండి, మనం తీసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. సినిమా అయితే చాలా బాగా తీశాడు. స్టోరీ కూడా అంత కంటిన్యూ చేసినట్టే. ఆ లవ్ టుడే, డ్రాగన్ సేమ్ ఆ లెవెల్లోనే ఉంది. అవి ఆల్రెడీ బ్లాక్ బస్టర్ మూవీస్ కదా. అనిరుద్ధ్ కాదనుకుంటా మరి. అవునవునవునవును, కానీ సాంగ్ మాత్రం చాలా బాగున్నాయి. సాంగ్స్ బాగున్నాయి, బీజిఎమ్స్ బాగున్నాయి, డైలాగ్ డెలివరీ కానీ అసలు యాక్టింగ్ చాలా బాగా చేశాడు అతను. చాలా బాగా చేశాడు. ఇప్పుడు అన్నం అనేది ముఖ్యం కాదు, అతను కష్టపడ్డాడు, పైకి వచ్చాడు. అతను అలా ఏం లేదు, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అతనికి ఇట్లా ఎలా అయినా తెలిసిందే అందరికీ అతని గురించి. ప్రదీప్ రంగనాథన్ అతని బాడీకి జనరల్గా సూట్ కాదు, కానీ అతనికి ఏదైతే సూట్ అయిందో అదే ఎంచుకున్నాడు. ఇట్లా కామెడీ బాగా చేస్తాడు కాబట్టి మొత్తం కామెడీ మీద ఉంది మూవీ అంతా. అమితాబ్ బచ్చన్ ఎట్లయినా ఆల్రెడీ నేషనల్ క్రష్ అనేది నడుస్తుంది కదా బయట, పక్కా అనుకోవచ్చు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ మూవీ. స్టోరీ అయితే కొత్త తీశారు, చాలా బాగా తీశారు మూవీ. 8 ఇస్తాను. 5కా 4.5 ఇస్తాను 100%, దాని డౌట్ లేదు.